ప్రభుత్వ వైద్య సేవలపై సీఎం రేవంత్ ప్రశంసలు. ఖజానాకు కిక్కు. రాష్ట్రానికి 28,842 కోట్ల రూపాయల మద్యం ఆదాయం. విద్యార్థులకు అలర్ట్. ఈ నెల 29 నుంచే ఈ ఏపీ సెట్ పరీక్షలు. నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ. క్రికెటర్లు అసభ్య ఫోటోలు పంపేవారు. దుమారం రేపుతున్న కోచ్ కూతురు అనయ వీడియో. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు లాంటి వైద్యం లభించిందని ఆంధ్రప్రదేశ్ వ్యక్తి చేసిన ట్వీట్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు అన్న నానుడిని తిరగరాశారు. తాము తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని నిరూపించి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు. ఇతర వైద్యులకు మీరు ఆదర్శంగా నిలిచారు. మీకు నా అభినందనలు అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికి గాను 28,842 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. పన్నుల రూపంలో 24,731 కోట్ల రూపాయలు, వైన్స్, బార్లు, డిస్టిలరీల లైసెన్స్ ఫీజుల రూపంలో 2,206 కోట్ల రూపాయలు, దరఖాస్తు రుసుముల రూపంలో 1,905 కోట్ల రూపాయలు వచ్చినట్లు వివరించింది. ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో 14% వృద్ధి సాధించినట్లు పేర్కొంది. ఈ నెల 29 నుంచి మే 4 వరకు ఈఏపీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష, మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 1 నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరిస్తామన్నారు. తనకు కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫోటోలు పంపేవారని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ కూతురు అనయ తెలిపారు. ఓ సీనియర్ క్రికెటర్ తనతో బెడ్ పంచుకోవాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. తోటి వారితో ఎన్నో అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కాగా బంగర్ కుమారుడు ఆర్యన్ లింగ మార్పిడి చేయించుకుని అనయాగా మారారు. అంతకుముందు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.